వెల్కమ్ టు వైబ్ న్యూస్. సౌమిత్ మీడియా, వంశీ టీవీ, మోడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9న టాలెంట్ అవార్డ్స్ 2025 అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ జరగనుంది. ఈ వేడుక మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు. తార్నాకలోని సౌమిత్ మీడియా కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో వంశీ టీవీ అండ్ సౌమిత్ మీడియా చైర్మన్ డాక్టర్ వంశీ కృష్ణ, మోడ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ అందేకర్ శ్రీనివాస్ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ ఫిలిం ఫెస్టివల్లో షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీలు, ఫ్యూచర్ ఫిలిమ్స్, మ్యూజిక్ కేటగిరీలలో 150కి పైగా ఎంట్రీలు అందాయని నిర్వాహకులు తెలిపారు. జ్యూరీ కమిటీ సామాజిక స్పృహ కలిగిన సందేశాత్మక చిత్రాలకు అవార్డులు అందించనుంది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొననున్నారు. సో ఈ ఈవెంట్ ఏంటంటే చాలా అద్భుతంగా, అమోఘంగా జరుగుతుంది. మనకు ఎంతోమంది ప్రముఖులు ఈ యొక్క ఈవెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ మన సినీ మినిస్టర్ అయినటువంటి కోమటిరెడ్డి గారి వరకు కూడా చేరింది. సో మనం చాలాసార్లు కలిసాం. త్వరలో మాకు వారి నుంచి కూడా ఆహ్వానం అందుతుంది. వారు కూడా రావడానికి సముఖత తెలియజేస్తున్నారు. సో మనం ఏంటంటే ఇంత మంచి ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో మీరందరూ కూడా ఈ యొక్క ఈవెంట్ని సపోర్ట్ చేసి, ఇలా కాదు 4 చేతులు కలిస్తేనే తప్పట్లు. సో అందరూ 4 చేతులు కలిసి మనకి ఈవెంట్ని, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 9వ తారీఖు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో జరిగే ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుచున్నాం. సో ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీస్, ఫీచర్ ఫిలిమ్స్, ఇలాగా ఓన్లీ మన దేశం కాకుండా ఇంటర్నేషనల్ ఎంట్రీస్ కూడా మాకు ఉన్నాయి. ఇంకొక ముఖ్య అవకాశం అనేది ఈ యొక్క ప్లాట్ఫారంలో మనం కలెక్ట్ చేస్తున్నాం. రాబోయే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ రిలీజ్ అయ్యే 10 సినిమాల వరకు వాళ్ళని ఎంకరేజ్ చేయడం గురించి, వారు న్యూగా రిలీజ్ అయ్యే సినిమాల యొక్క టీజర్ కానీ, ట్రైలర్ కానీ, సాంగ్ కానీ మన ఈవెంట్లో లాంచింగ్ చేసుకోవడానికి కూడా మనం అవకాశం కల్పిస్తున్నాం. సో ఇన్ని రకాల ఆపర్చునిటీస్, అవకాశాలు అనేవి మనం కల్పిస్తున్నాం. సో పేదని కాదు, అందరూ కూడా గొప్పోళ్ళే. సో ఎవరైనా కళల యందు ఇంట్రెస్ట్ ఉండి కళ నందు ముందుకు వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఎప్పుడూ కూడా మా యొక్క వీకే క్రియేషనల్ ఎంటర్టైన్మెంట్, వంశీ టీవీ, సౌమిత్ మీడియా, ఇలా మా సంస్థలన్నీ కూడా ఎప్పుడు కూడా తల వంచి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్, అందరూ కూడా వెల్కమ్. హార్డ్వేర్ చేసి రియల్ టాలెంటెడ్ వాళ్ళకి నెక్స్ట్ మేము తీసే యాడ్ షూట్ కానీ, ఫిలిం కానీ, ఫర్దర్గా మా కోరిలేటెడ్ ఫ్రెండ్స్ కానీ ఎవరున్నా కూడా ఫస్ట్ ఇందులో వచ్చేసి నిజమైన కళాకారుడికి ఎప్పుడైనా మేము సపోర్ట్ చేయడానికి 24 days 365 days అవైలబుల్లో ఉంటాం సార్. డైరెక్ట్ కానీ, ఆన్లైన్ కానీ, ఏదైనా కూడా. మేము ఈరోజు నిర్వహించే ఫిబ్రవరి 9న మేము ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అని ఎందుకు పెట్టినామంటే, మా ఆర్గనైజేషన్ స్టార్ట్ అయ్యి 20వ సంవత్సరాల వార్షికోత్సవం ప్లస్ సార్ గారిది ఒక 3 సంవత్సరాల వార్షికోత్సవం. దీని సందర్భంగా మనం ఒక పేరు పెట్టాలనే ఉద్దేశంతో, మామూలు ఒక రాజకీయ నాయకులు ఏదైనా ఒక మీటింగ్ పెట్టాలంటే ప్రజాగర్జన, జనగర్జన, సింహగర్జన అలాంటి పెడతారు. కాబట్టి మేము కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అని, అంటే మామూలు సినిమా వాళ్ళు మాత్రమే ఇంటర్నేషనల్ అంటే నేషనల్ అండ్ సినిమాకి సంబంధించి చేస్తారు. కాబట్టి మా యొక్క ప్రైవేటు, మా యొక్క ఆర్గనైజేషన్ ద్వారా చేయడం కూడా మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే పేద కళాకారులు ఇంతవరకు కూడా సార్ గారు చెప్పారు. అయితే ఆ పేద కళాకారులు ఎవరంటే ముఖ్యంగా మాకు డప్పు కళాకారులు కూడా మాకు ఎంట్రీస్ వచ్చినాయి. డప్పు కళాకారు అంటే మామూలుగా మీకు గ్రామీణ ప్రాంతాలు తెలిసి వచ్చు. ఆ డప్పు లేని ఏ పని కూడా సాగదు మామూలుగా ఊర్లలో అయితే. అట్లాంటి వాళ్ళు ఆదిలాబాద్లో గుస్సా డ్యాన్స్ అని ఐడియా ఉండొచ్చు, ఈ కిరీటాలు అది నెమ్మలు పెట్టుకొని చేస్తూ ఉంటాం. అలాంటివి కూడా మాకు ఎంట్రీస్ వచ్చినాయి. అంటే పేద కళాకారులు అని కాదు, కళాకారుడు అన్నప్పుడే పెద్దవాడు అంతే, పెద్ద అనేది ఏం లేదు. కాబట్టి వీళ్ళందరినీ ఆహ్వానించి వీళ్ళందరికీ ఒక వేదిక తీసుకురావడం, ఎందుకంటే ఒక వేదిక ఉంటేనే వాళ్ళు అభివృద్ధి చెందిరు అనేది ఆలోచన ఉన్నది. కాబట్టి మాకెవరు గుర్తించలేరు అని మా దగ్గరికి అంటే చాలా అప్లికేషన్స్ వచ్చినాయి, చాలా మాకు నామినేషన్స్ వచ్చినాయి. కాబట్టి వాళ్ళ నామినేషన్స్ మేము స్వీకరించి వాళ్ళకు మేము తగు విధంగా గౌరవంగా సత్కరించి వాళ్ళకు కార్యక్రమాల ద్వారా వాళ్ళకు సన్మానం చేసి వాళ్ళకు ఒక వేదిక ద్వారా వాళ్ళకు మనం ఒక సత్కారం పొందించి వాళ్ళకు అవార్డు ద్వారా గుర్తింపించి వాళ్ళకు ప్రముఖమైన స్థానం, అంటే వాళ్ళు ఉన్నరే మొదలై ప్రముఖులు అని అనుకోవచ్చు. కాబట్టి ఆ ప్రముఖానికి ఇంకా ప్రముఖ స్థానాన్ని మనం ఒక వేదిక ద్వారా మనం ఇస్తున్నందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం, సంతోషపడుతున్నాం. దీనికి మన సినిమా టోపీ శాఖ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కూడా స్పందించి రావడానికి సంసిద్ధత వ్యక్తం చేసినారని తెలిసింది. ఆయన కూడా వచ్చి మా కార్యక్రమానికి ఇంకా మాకు చేయూతనిచ్చినట్లయితే ఇంకా ప్రభుత్వం ద్వారా కూడా కొద్దిగా మాకు గుర్తింపు పొందినట్లుందని మేము సంతోషపడతాం. ఎందుకంటే మేము ఎక్కడో మారుమూల గ్రామంలో నిర్వహించిన కార్యక్రమాలకు ఇప్పుడు పట్టణంలో ఒక అవార్డు అనే ద్వారా వాళ్ళకు మనం
పేద కళాకారులు మరియు ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో మూలకు పడి వాళ్ళు వెనుకబడి ఉన్నట్లు వాళ్ళని మనం వెలుగు తీస్తున్నాం కాబట్టి ప్రభుత్వం తరపున మాకు సహకారం అందిస్తే ఇంకా బాగుంటుందని ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఉన్నాము. Hello everyone, my name is Meenu Singh. I'm a model and subtitle holder in Mrs. World International, and right now I'm an ambassador of this event, grand event, International Film Festival Talent Award. Here we will see all the talent and hard work of the actors and filmmakers who are doing web series, albums, advertisement. In every field we are categorizing everyone, and most welcome to this event. We are looking forward for all of you for this grand event, and we are working very hard for the success of this event. Thank you so much. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న